వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్‌లో 7వ తారీఖున జరిగినటువంటి ఎస్‌జిటిలో వచ్చిన కొన్ని క్వెషన్స్ అనేవి చూద్దాం. సైకాలజీలో కొన్ని క్వెషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చి పొదుపు గణనకు సూత్రం ఏంటి? పొదుపు గణన ఆప్షన్స్ ఇచ్చి అందులో సూత్రం ఏంటి అని అడిగారు. చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రొత్త అభ్యసనం అనేది పాత అభ్యసనానికి అడ్డుపడటాన్ని ఏమంటారు? అంటే కొత్తగా నేర్చుకున్న దాన్ని పాత దానికి అడ్డుపడితే అంటే దాన్ని ఏ అవరోధం అంటారు? దాన్ని ఏంటంటే కొత్తది అడ్డు వస్తే మనకి తిరోగమన అవరోధం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్రూనర్ పియాజోతో విభేదించినటువంటి విషయం ఏది లేదా ఏ విషయంలో వ్యతిరేకించాడు? అంటే పరిపక్వత విషయంలో వ్యతిరేకించాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పరిపక్వత. నెక్స్ట్ అభ్యసన వైకల్యాల నుంచి ఒక మార్క్ రావటం జరిగింది. ఎలా ఇచ్చాడంటే డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్కాలిక్లియా ఇచ్చి అటువైపు గణితానికి సంబంధించింది, నెక్స్ట్ భాషణానికి సంబంధించింది ఇలా ఇవ్వటం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఇలా అభ్యసన వైకల్యాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అటం చేయటం, మొండిగా ఉండటం అనేది ఏ దశకు చెందింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పూర్వ బాల్య దశకు చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించని విషయం ఏది? అంటే ఇందులో పెరుగుదలకు సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగుతుంది, కొంతకాలం తర్వాత ఆగిపోతుంది, ఇలా కొన్ని 4 ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో పెరుగుదలకు సంబంధించిన విషయం ఏంటి అని అడగటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జీ ఫ్యాక్టర్ మరియు ఎస్ ఫ్యాక్టర్ల మధ్య సంబంధం ఏంటి అని ఇచ్చాడు. అంటే ప్రజ్ఞా సిద్ధాంతాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. ఈ జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ ఎందులో ఉంటాయి? ద్వికారక సిద్ధాంతంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యా ప్రవేశ్ అనే కార్యక్రమం ఏ తరగతిలోనికి ప్రవేశానికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1వ తరగతికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ అనేది నిర్దేశన మంత్రం, అనిర్దేశన మంత్రం, మిశ్రమ మంత్రం ఇవన్నీ కలిపి ఏంటంటే మ్యాచింగ్ లాగా ఇచ్చాడు. వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పియాజే మూర్త ప్రచాలక దశ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. చూడండి, ఇంకోటి చర్యాత్మక పరిశోధన సరైనది ఏది అని 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ ఆప్షన్లో సరైనది ఏది అని అడగటం జరిగింది. దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ మూర్తిమత్వంలోంచి హెర్మాన్ రోషాంక్ సిరామరకల్లో హెచ్డి అవి ఉంటాయి కదా, అవి దేనికి సంబంధించినవి అని అడగటం అనేది జరిగింది. వీటి నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది. నెక్స్ట్ క్రింది వానిలో అపసామాన్య విస్మృతి అనేది ఏది అని అడగటం జరిగింది. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్లో అపసామాన్య విస్మృతి అని దేన్ని అంటారా అని అడగటం జరిగింది. అపసామాన్య విస్మృతి అంటే మనం మెల్లమెల్లగా మర్చిపోవడాన్ని ఏమంటారంటే అపసామాన్య విస్మృతి అంటారు. ఇది విస్మృతి ఉంది కదా, ఆ చాప్టర్ నుంచి రావటం జరిగింది. నెక్స్ట్ అక్షరాలు, అంకెలు, పదాలను అర్థం చేసుకోవటంలో ఏ రకమైన ప్రజ్ఞ అనేది ఉపయోగపడుతుంది అంటున్నారు. చూడండి, అక్షరాలు, పదాలు, అంకెలు అనేవి కంటికి కనిపించు. ఈ కంటికి కనిపించినటువంటివి మనం అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే అమూర్త ప్రజ్ఞ అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే గ్రంథ రచయిత ఎవరు? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ పావులవ్ నిబంధనలు ఉంటాయి కదా, వాటి నుంచి ఒక మార్క్ రావటం జరిగింది. అంటే ఆహారం ప్లస్ గంట శబ్దం అనేది లాలాజలం రావటానికి ఉంటుంది కదా, ఇది పావులవ్లో గంట శబ్దం అనేది నియమాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాదేశిక ప్రజ్ఞానం ఉంది కదా, వాటి నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ మధ్యగతానికి సూత్రం, వాటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇవి సైకాలజీ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రై మెథడ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి చివరి లక్ష్యం ఏది? జ్ఞానాత్మక రంగంలో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉంటాయి? 6 లక్ష్యాలు కదా. అవేంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. చివరిది అన్నాడు. చివరిది అంటే వచ్చి మనకి మూల్యాంకనం.
లేదా జ్ఞానాత్మక రంగంలో క్లిష్టమైనది అని అడిగిన లేదా అత్యున్నతమైనది అన్న చివరి లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధన అభ్యసన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనాన్ని ఏమంటారు? అభ్యసన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనాన్ని ఏమంటారంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన బోధనా పద్ధతి ఏది? అంటే బోధనా పద్ధతుల నుంచి ఒక క్వశ్చన్ అనేది అడగటం జరిగింది. ఏంటంటే వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన బోధనా పద్ధతి అంటే మనకి ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పై విలువను సాధారణ గణనలకు √10గా తీసుకొనవచ్చు అని చెప్పింది ఎవరు? అంటే పై విలువ √10 అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నారు. భాస్కరాచార్య. శాస్త్రవేత్తల నుంచి ఒక క్వశ్చన్ అనేది అడగటం జరిగింది. నెక్స్ట్ ఆగమన నిగమన పద్ధతుల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి 5E నమూనాలో ఉన్నటువంటి మొదటి అనేది అని దేన్ని అంటారు? లేదా మొదటి సోపాను ఏంటి? మొదటి వచ్చి మనకి ఏమవుతుంది? ఎంగేజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఒక సమస్య సాధనలో విద్యార్థి దోషాన్ని కనుగొని తప్పుని సరిచేయుట అనేది ఏ లక్ష్యానికి చెందింది? తప్పును కనుగొని దోషాన్ని సరిచేయుట అనేది ఏంటిదంటే అవగాహన అనే లక్ష్యానికి చెందింది. నెక్స్ట్ చూడండి. ఉపాధ్యాయుని యొక్క అభిప్రాయాలను నమోదు చేయడానికి ఒక సోపానం అనేది దీని నుంచి ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ డామినోలో ఉన్నటువంటి కిట్ల సంఖ్య ఎంత అని ఎన్ని ఉంటాయని అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1వ 2వ తరగతులకు ఉపాధ్యాయ కరదీపికల ద్వారా మరియు 3 నుంచి 5 తరగతులకు పాఠ్యపుస్తకాల రూపంలో బోధించాలి అని చెప్పిన కమిషన్ ఏంటి? మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇవి కొన్ని ఎస్జిటి పేపర్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.